మీరు ఖుషి అయ్యే టిప్: బెల్లం వేరుశెనగ గుళ్ళు తెగ తింటూ ఒళ్ళు తగ్గించుకోండి. ఈ రోజుల్లో స్థూలకాయం అనేది పెద్ద సమస్యగా మారింది. చిన్న చిన్న పిల్లలు కూడా విపరీతమైన బరువు పెరిగిపోతున్నారు. కష్టపడి పెంచిన ఆ ఒళ్ళును తర్వాత తగ్గించలేక నానా బాధలు పడుతున్నారు. ఈ స్థూలకాయం వచ్చిందంటే చాలు, దాంతో ఇతర అనారోగ్య సమస్యలు కూడా మేమున్నాం అంటూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికంగా ఉన్న బరువును తగ్గించుకునేందుకు అనేక రకాల పద్ధతులను సంబంధిత వ్యక్తులు పాటిస్తున్నారు. అయితే అవే కాకుండా ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ను పాటిస్తే బరువు తగ్గడం మరింత తేలికవుతుందని వాగ్భటుల వారు చెప్తున్నారు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వాగ్భటుల వారు అనేదేంటంటే, కఫ రోగాల్లో ప్రమాదకరమైనది స్థూలకాయం. స్థూలకాయం తగ్గాలంటే కడుపు నిండా బెల్లం తినండి, వేరుశెనగ గుళ్ళు, నువ్వులు బాగా తినండి అంటారు. కానీ మీరు అనుకోవచ్చు, నువ్వుల్లో నూనె ఉంటుంది కదా అని. అయితే నువ్వులలో ఉండే నూనె మీకు మేలు చేసేది. అది చెడు కొలెస్ట్రాల్ అంటే VLDL కాదు, హాని చేసేది కాదు. మీకు హాని చేసే కొవ్వు వల్లే స్థూలకాయం వస్తుంది. మీకు ఎప్పుడైతే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందో అప్పుడు స్థూలకాయం తగ్గడం మొదలవుతుంది. అందుకు ఆయన ఓ ప్రయోగం చెప్తారు. భోజనం చేసిన వెంటనే నువ్వులను బాగా నమిలి తినండి. ఓ 3-4 నెలలు తినండి. కనీసం ఎంత లేదన్నా 7 నుంచి 8 కేజీల బరువు తగ్గుతారని చెప్తారు. అయితే ఇక్కడో కండిషన్ ఉందండోయ్. నువ్వులు తినడానికి అనుకూలమైన సమయం చలికాలం మాత్రమే, వేసవిలో తినకూడదు. అంటే ఇక్కడ సైంటిఫిక్గా చెప్పుకునేదేమిటంటే, క్షారతత్వం వల్ల మీ బరువు తగ్గుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునేవారు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మరింత వేగంగా బరువు తగ్గచ్చు. పాయింట్ నెంబర్ 1. బరువు తగ్గాలనుకునేవారు వారానికి ఒకరోజు అన్ని పూటలు భోజనానికి బదులుగా కూరగాయలు, ఆకుకూరలతో చేసిన సలాడ్స్ తీసుకుంటే ఫలితం ఉంటుంది. దీంతోపాటు శరీరానికి కావలసిన పోషకాలు కూడా తగినంతగా లభిస్తాయంటారు పోషకాహార నిపుణులు. పాయింట్ నెంబర్ 2. తగిన చోటు, సమయం చూసుకుని కూర్చుని భోజనం చేయాలి. ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. దీంతో అతి త్వరగా జీర్ణమవుతుంది. పాయింట్ నెంబర్ 3. సాధ్యమైనంత చిన్న సైజ్ ప్లేట్లో భోజనం చేస్తే మీకు తెలియకుండానే పూటకు కనీసం 250 క్యాలరీలైనా తగ్గించి తింటారు. పాయింట్ నెంబర్ 4. నిద్ర లేచిన గంటలోపే బ్రేక్ఫాస్ట్ పూర్తి చేయాలి. ఆలస్యంగా తింటే 2 భోజనాల మధ్య సమయం తగ్గి కొవ్వు పెరుగుతుంది. పాయింట్ నెంబర్ 5. రోజు పాల ఉత్పత్తులు ఎంతో కొంత పరిమాణంలో తీసుకోవాలి. వీటిలోని కాల్షియం కొవ్వుని కొంతమేరకు తగ్గించగలవు. పాయింట్ నెంబర్ 6. వ్యాయామం చేసిన తర్వాత 30 నుంచి 60 నిమిషాలలోపు భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. కొత్తగా చేరే క్యాలరీలను శరీరం అలసిపోయినప్పుడు వెంటనే ఉపయోగించుకుంటుంది. పాయింట్ నెంబర్ 7. భోజనానికి ముందు నారింజ లాంటి నిమ్మజాతి పండు సగం తింటే బరువు తగ్గుతారని పరిశోధనల్లో తేలింది. పాయింట్ నెంబర్ 8. వారంలో 3 రోజులు గుడ్లు, 1 పూట చేప తినడం కూడా బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.